చాలామంది తమ బళ్ళను కొన్ని చోట్ల అంటే వేరే చోట్ల సంబంధం లేని చోట్ల పార్కింగ్ చేస్తారు. సంబంధం లేని చోట్ల పార్కింగ్ చేసి వేరే చోటుకి వెళ్ళి కొంటూ ఉంటారు వస్తువులు కానీ, ఏమన్నా దుకాణాల్లో వాళ్ళకి కావాల్సిన సరుకులు కానీ ఇవన్నమాట. ఈ బైక్ దొంగలు ఉంటారు, ఇదే గమనిస్తుంటారు అన్నమాట. ఈ మనిషిలోని వీక్నెస్ని గమనిస్తారు వాళ్ళు. వాళ్ళేమో ఒక షాప్ దగ్గర కొంటారు వస్తువులు, కానీ బండి మటుకి వేరే షాప్ దగ్గర పార్కింగ్ చేస్తారన్నమాట. ఈ వీక్నెస్ని గమనించి బండి దొంగలు ఏం చేస్తారంటే సైలెంట్గా ఆ బళ్ళని తాళాలు ఇచ్చేసేసి పట్టుకుని వెళ్ళిపోతారన్నమాట. తర్వాత వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో ఏం చెప్తారంటే, మేము బజార్కి వెళ్ళి వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు మా బండి అక్కడ పార్కింగ్ చేస్తే అది పోయిందని చెప్తారు. కానీ వాళ్ళు వేరే చోట వాళ్ళ కనుసైకిల్లో పార్కింగ్ చేసామని మటుకు ఎక్కడా చెప్పరు అసలు. వాళ్ళు పార్కింగ్ చేసేది ఒక చోట, బండి పార్కింగ్ చేసి వాళ్ళు బేరం చేసేది ఒక చోట అనమాట. ఇలా జరిగినప్పుడు ఆ బళ్ళులో ఉన్న వస్తువులు కానీ, ఆ విలువైన బళ్ళు కానీ వాళ్ళు లాస్ అవుతూ ఉంటారు. ప్రజలు అలా లాస్ అవడానికి ఇష్టపడతారు, కానీ వేరే చోట పార్కింగ్ చేసి వేరే చోటుకి వెళ్ళి కొనడానికి ఒక థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. ఈ విషయం మీదే ఆ దొంగలు ఈ బైకర్స్ని సంకనాకిచ్చేస్తారన్నమాట.